నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు వరంగల్. ఇప్పుడు వరంగల్లో ఉండేటువంటి అంశం ఏంటంటే ఆటో కార్మికులందరూ కూడా ధర్నాకు దిగారు. అండ్ వరంగల్ మున్సిపల్ ఆఫీస్ ఎదుట స్వచ్ఛంగా ఆటో కార్మికులందరూ కూడా నిరసన తెలపడం జరుగుతోంది. వారి యొక్క పెండింగ్ లో ఉన్న 4 నెలల వేతనాలు కూడా చెల్లించాలని చెప్పేసి వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇక GWMC పరిధిలో 169 స్వచ్ఛందంగా ఆటోలు నిలిపి ఆందోళన చేయడం జరుగుతోంది. అలాగే 66 డివిజన్ల నుంచి చెత్త సేకరణ కూడా, అలాగే 4 నెలల జీతాలు రాకపోయినప్పటికీ కూడాను అధికారులు ఇంకా కూడా పట్టించుకోవటం లేదని వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక స్వచ్ఛంగా ఆటోలు నడిపే పరిస్థితి లేదంటూ డ్రైవర్లు వాళ్ళ నిరసనని తెలపడం జరుగుతోంది. అలాగే వాళ్ళ డిమాండ్ ఏంటంటే తక్షణమే వేతనాలు ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేయడం జరుగుతోంది. ఈ అంశానికి సంబంధించిన సమాచారం మా ప్రతినిధి స్వామి అందిస్తారు. ఎస్ స్వామి, చెప్పండి, ఆటో డ్రైవర్స్ యొక్క డిమాండ్స్ ఏ విధంగా ఉన్నాయి? రైట్ ప్రియా, ఇప్పటికి గ్రేటర్ అంటే మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ వరంగల్ లోని కూడా 169 ఆటో కార్మికులు అంటే కుటుంబీకులైతే అంటే కాయ కష్టం చేసి కాంట్రాక్ట్ బేస్ మీద కూడా కుటుంబ పోషణ సాగిస్తున్న నేపథ్యంలో కూడా గత 4 నెలలతో పాటు కూడా గత ప్రభుత్వం BRS ప్రభుత్వంలో కూడా కొన్ని పెండింగ్ లో ఉన్న వేతనాలు తో పాటు కూడా గత 4 నెలల వేతనాలు రావాల్సి ఉందని చెప్పి కూడా కార్మికులైతే రోడ్డెక్కిన పరిస్థితి అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే గ్రేటర్ మున్సిపాలిటీ వరంగల్ లో కూడా 66 డివిజన్లు ఉండగా 66 డివిజన్లో కూడా తెల్లారితే 4 గంటల నుంచి కూడా వాళ్ళ ప్రయాణం మొదలవుతుందని చెప్పుకోవచ్చు. అప్పటికే చెత్త చెదారం మొత్తం అంతా కూడా ఆటో కార్మికులు అయితే తోలుకెళ్లి బయట డంపింగ్ యార్డ్ లో చేస్తున్నప్పటికీ కూడా వాళ్ళ కుటుంబాలను ఇప్పటికే 169 కుటుంబాలు అయితే వీధిన పడ్డాయని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే పెండింగ్ లో ఉన్న వేతనాలే కావచ్చు, గత 4 నెలల నుంచి వేతనాలే కావచ్చు కూడా అవి సవరణ చేసి కూడా మాకు సరైన టైంలో అందించాలని చెప్పి కూడా వాళ్ళు రోడ్డెక్కిన పరిస్థితి అయితే కనపడుతుంది. ఇవాళ మొత్తానికైతే స్వచ్ఛందంగా కూడా కార్మికులు అయితే ఆటోలు నడపకుండా కూడా ఇలా నిరసన కార్యక్రమం చేస్తున్న పరిస్థితి అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే గ్రేటర్ మున్సిపాలిటీ వరంగల్ లో కూడా మేయర్ గుండు సుధారాణి ఆధ్వర్యంలో కూడా కొన్ని కాంట్రాక్ట్ బేసిక్ గా కూడా ఆటోలు అయితే తీసుకున్న పరిస్థితి అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. అప్పటికే ప్రస్తుతానికి వాళ్ళ కుటుంబాలు అయితే రెక్కాడితే లొక్కాలని పరిస్థితి అయితే కనపడుతుంది. కార్మికులంతా కాయ కష్టం చేసి కూడా ఉదయం పొద్దున్నే అంటే తెల్లవారుజామున 4 గంటల నుంచి మొదలుకుంటే 10-12 గంటల వరకు కూడా ప్రతి వీధిన 66 డివిజన్లో తిరుగుతూ కూడా చెత్త చెదారాన్ని కూడా తీసుకుపోయి డంపింగ్ యార్డ్ లో చేసే ప్రసక్తులు ఉన్నారని చెప్పుకోవచ్చు. అలాంటి కార్మికులను కూడా రోజువారీ దినచర్యగా కూడా రోజువారీ కూలీగా కూడా వారికి వేతనాలు సకాలంలో అందించాలని చెప్పి కూడా ఇవాళ రోడ్ ఎక్కారు. వాళ్ళ పరిస్థితి కూడా ఒకవేళ అగోచరంగా ఉందని చెప్పుకోవచ్చు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఆదుకోవాలి. ప్రస్తుతానికైతే ఇన్ఛార్జ్ మినిస్టర్ గా ఉన్న కొండ సురేఖ కూడా మమ్మల్ని పట్టించుకొని మొత్తానికి మమ్మల్ని ఆదుకోవాలని చెప్పి కూడా వాళ్ళు మొరపెట్టుకున్న పరిస్థితి కనపడుతుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే వేతనాలు పెండింగ్ లో ఉన్న వేతనాలు చెల్లించకపోతే మాత్రం మాకు ఆత్మహత్యలే శరణ్యంగా కూడా వాళ్ళు భావిస్తున్న పరిస్థితి కనపడుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే గ్రేటర్ వరంగల్ లో కూడా 66 డివిజన్ లో కూడా ఇప్పటికీ చెత్త చెదారంతో అంటే నిరసన వ్యక్తం చేయడంతో కూడా గత 2 రోజుల నుంచి జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. ప్రియా, ప్రస్తుతం ఇప్పటికీ ఈ మమ్మకపోతే మాత్రం ఈ ఆత్మహత్యలకు శరణ్యమైన అంటున్న పరిస్థితి కనపడుతుందని చెప్పుకోవచ్చు. ప్రియా, ఎస్, అయితే స్వామి ఇప్పుడు చూసుకుంటే ఎందుకని ఇంకా వేతనాలను జాప్యం చేయడం జరుగుతోంది? వేతనాలు ఎప్పటి వరకు క్లియర్ చేసే అవకాశాలు ఉన్నాయి? ప్రియా, ఇప్పటికే కమిషనర్ అంటే రిజ్వాన్ బాషా కూడా వాటి గురించి కూడా వాళ్ళ మొత్తానికి కాంట్రాక్ట్ బేసుకున్న 169 ఆటో కార్మికులను అయితే ఇవాళ విచారణ చేసి కూడా మొత్తానికైతే ఫైళ్లను మాత్రం తీసుకుపోయిన పరిస్థితి అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. పెండింగ్ లో ఉన్న కొన్ని కాంట్రాక్ట్ బేసిక్లు అయితే అంటే కాలం పరిమితి చెల్లిందని చెప్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఇప్పుడు గత ప్రభుత్వంలో చేసిన కాంట్రాక్ట్లు కూడా ఇప్పుడు అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తదుపరి కూడా ఇవాళ కార్మికులను కూడా అంటే మళ్ళీ కాంట్రాక్ట్ ప్రతిపాదన తీసుకోవాలా లేకపోతే కాంట్రాక్టింగ్ వర్కర్ గా తీసుకోవాలా ఇవాళ ఏంటని చెప్పి కూడా వాళ్ళైతే మొత్తానికి ఒక జీవో జారీ చేసే నేపథ్యం అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే వాళ్ళ కూలీలు అంటే వేతనాలు రోజువారీ దినచర్యగా పనిచేస్తూ ఉన్న 4 నెలల పాటు కూడా జీతాలు ఇవ్వాలని చెప్పి కూడా వాళ్ళ యూనియన్ నాయకులు అయితే మాట్లాడుతున్న పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికి ప్రస్తుతానికైతే వారం రోజుల పాటు కూడా వాళ్ళ వేతనాలు చెల్లించే అవకాశాలు అయితే ఎక్కువ కనపడుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే దాని పట్ల కూడా మున్సిపల్ కమిషనర్ రిజ్వాన్ బాషా కూడా ఇవాళ వాటిపైన చర్యలు తీసుకునే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే కొండ సురేఖ కూడా ఇవాళ మంత్రిగా వ్యవహరిస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇవాళ మంత్రి గారికి కూడా మొత్తానికైతే వీళ్ళ ఫైల్ అన్ని కూడా తీసుకెళ్లిన పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతానికైతే కొండ సురేఖ పర్యవేక్షణలో కూడా ఈ ఫైల్ అన్ని ఆటో కార్మికుల వివరాలన్నీ కూడా సేకరించే పరిణామంలో కూడా కమిషనర్ ఆఫ్ మున్సిపాలిటీ రిజ్వాన్ బాషా కూడా ఉన్నారని చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. గత
వారం రోజుల పాటు కూడా ఈ సమస్యకు స్వస్తి పలికే అవకాశాలు అయితే ఎక్కువ కనపడుతుందని చెప్పుకోవచ్చు ప్రియా. అండ్ అలాగే స్వామి, ఇప్పుడు చూసుకుంటే వారు చేసే నిరసనకు, ఆటో డ్రైవర్లు చేసేటువంటి నిరసనకు ఎవరైనా అధికారులు స్పందించడం జరిగిందా? వాళ్ళ డిమాండ్లను వినటం జరిగిందా? ఒకవేళ వాళ్ళ ఆటో డ్రైవర్ల వినకపోతే ఆటో డ్రైవర్ల తదుపరి కార్యాచరణ ఎలా ఉండొచ్చు? అండ్ ఒకవేళ అధికారులు డెసిషన్ తీసుకుంటే వాళ్ళకు ఎన్ని నెలలలోపు వాళ్ళకి వేతనాలు ఇచ్చేటువంటి అవకాశం ఉంది? ప్రియా, గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా ఇవాళ ఇలాంటి వేతనాలు చెల్లించకుంటే కూడా 66 డివిజన్లో కూడా ప్రతి ఇంటికి 60 రూపాయల చొప్పున కూడా కార్మికులకు, ఆటో కార్మికులకు చెత్త తోలుకెళ్లే ఆటో డ్రైవర్లకైతే మాత్రం ఇచ్చే పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. ప్రస్తుతానికైతే గత 4 నెలల నుంచి కూడా పెండింగ్ లో ఉన్న వేతనాలు అయితే చెల్లించాలని చెప్పి కూడా ఆటో డ్రైవర్లు గత నెల నుంచి కూడా మొత్తం మొరపెట్టుకున్న పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే 66 డివిజన్లలో కూడా ఇవాళ కార్మికులు అయితే ఇట్లా వాళ్ళ సమస్య పరిష్కరించకపోతే మాత్రము ఆ పెండింగ్ లో మొత్తం విధులన్నీ బహిష్కరించి కూడా ఇవాళ ఆటో కార్మికులు నిరసన కార్యక్రమం చేపట్టే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి అయితే గుండు సుధారాణి మేయర్ గా వ్యవహరిస్తుంది. అక్కడ మాత్రం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన తూర్పు ఎమ్మెల్యే, ఇప్పుడు ప్రస్తుతం మంత్రి ఇన్ఛార్జి మంత్రిగా కొనసాగుతున్న కొండ సురేఖ కూడా ఇవాళ పరిశీలనలో ఉన్నారని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే వారం రోజుల పాటు కూడా వీళ్ళ సమస్య సర్దుమనకపోతే మాత్రము ఆటో డ్రైవర్లు అయితే ఇప్పుడు వాళ్ళ ధర్నాను కూడా, అంటే వాళ్ళ కార్యక్రమాలు కూడా విజయం అంటే ఉధృతం చేస్తామని చెప్తున్న పరిస్థితి అయితే, హెచ్చరిస్తున్న పరిస్థితి అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి ఆటో కార్మికులకు 4 నెలల పాటు కూడా జీతాలు పెండింగ్ లో ఉన్నాయని చెప్పి కూడా అవి వేతనాలు సవరణ చేసి కూడా వేతనాలు చెల్లిస్తే మాత్రము ఆ ధర్నాను విరమిస్తాం, లేకపోతే పోరాటాలు ఉధృతం చేస్తామని చెప్పి కూడా హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే దీనికి సంబంధించిన కమిషనర్ రిజ్వాన్ బాషా కూడా వాటి పట్ల కూడా ఏ విధంగా అంటే వీళ్ళకు 4 నెలల పాటు కూడా వేతనాలు చెల్లిస్తే వీళ్ళు అంటే హామీ ఇవ్వడంతో కూడా కొద్దిగా సద్దుమణిగే పరిస్థితి కనపడుతుందని చెప్పుకున్న పరిస్థితి అయితే, ఫైల్ లైన్ కూడా వాళ్ళ కొండ సురేఖ సమక్షంలో కూడా వీళ్ళ తీసుకెళ్లిన పరిస్థితి కనబడుతుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే గుండు సుధారాన్ని కూడా వాళ్ళకు ఒక హామీ కూడా, అంటే హెచ్చరికలే దారి చేసినప్పుడు కూడా ఈ గుండు సుధారాన్ని అయితే మాత్రము, ఎందుకంటే ఇవాళ ఉన్న కార్పొరేటర్లు కూడా ఇవాళ బీఆర్ఎస్ లో ఉన్న కార్పొరేటర్లు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరుతుంది కూడా ఇలా గ్రేటర్ మున్సిపాలిటీ అగోమయంలో ఉందని చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ఈ గుండు సుధారాన్ని మాత్రము ఎటు దోషణ స్థితిలో కూడా వరంగల్ మేయర్ ఉన్న పరిస్థితి కనపడుతుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఈ సమస్యలు సద్దుమనకపోతే మాత్రం ఆటో డ్రైవర్లు అయితే వాళ్ళ సమస్యలకు ఎప్పుడైతే జీతాలు చెల్లిస్తారో అప్పుడే పోరాటము ఆపేస్తామని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే ధర్నాలు చేస్తున్నారు. ప్రస్తుతానికైతే మొత్తం కార్మికులు అయితే ఆటోలు అయితే మనం విజువల్స్ లో చూస్తున్నాం. అక్కడ ఆటోలు అయితే ఇప్పటికే అంటే 66 డివిజన్లు కూడా వెళ్లకుండా చెత్తా చెదారాన్ని కూడా రోడ్లపైన ఉంచే విధంగా కూడా చూస్తున్న పరిస్థితి కనపడుతుంది. వాళ్ళ విధులను బహిష్కరించి కూడా పోరాటాలు అయితే మళ్ళీ ఉధృతం చేసే పరిస్థితి అయితే ఎక్కువ ఉందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి వాళ్ళ సమస్యలు పరిష్కరించే వరకు పోరాటాలు అయితే ఉధృతం చేస్తామని చెప్పి కార్మిక ఆటో డ్రైవర్లు అయితే హెచ్చరికలు దారి చేస్తున్న నేపథ్యం అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు ప్రియా.